హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ ఆలయం పేరు శ్రీ కోటిలింగ మహాశైవ క్షేత్రము. ఇది మన ఆంధ్రప్రదేశ్లోనే ఉంది ఫ్రెండ్స్. ఎక్కడ అంటే గుంటూరు జిల్లా తుళ్ళూరు మండలం తాళాయపాలెం అనే చిన్న గ్రామంలో ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఎంట్రన్స్లో ఉన్నాము ఫ్రెండ్స్. ఈ ఆలయం మొత్తం ఎలా ఉంటుందో మీకు చూపిస్తున్నాను, కాబట్టి మీరు ఈ వీడియోను మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూడగలరని కోరుకుంటున్నాను. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోలు మీ కొరకు తెచ్చేందుకు జస్ట్ ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఆలయం లోపల చూద్దాము రండి ఫ్రెండ్స్. ఈ ఆలయంలో ఎక్కడ చూసినా శివలింగాలే కనిపిస్తాయి. ఈ శివలింగానికి 4 దిక్కుల నుంచి ప్రవేశం ఉంది. 4 దిక్కులు 4 నామకరణాలు చేశారు. 4 ద్వారాల్లో మొదటిగా ముఖద్వారంలో వినాయకుడు, మరోవైపు కుమారస్వామి గోమేధికంతో తయారైనవి ప్రత్యేకంగా పరవశింపచేస్తాయి. ఆయన దర్శనమే సర్వపాపహరణమని, శివనామస్మరణమే మోక్షమార్గమని ప్రగాఢమైన విశ్వాసంతో పూజలు చేస్తారు. ఇంత ప్రత్యేకమైన ఆలయం మన ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా తుళ్ళూరు మండలంలోనే ఉంది. తూర్పుకు ప్రవేశించే కృష్ణానది ఒకవైపు, ఇళ్ల కాలువలు ఒకవైపు. ఈ నది ఒడ్డునే వెలిశాడు ఈ కోటిలింగేశ్వరుడు. ఇలాంటి శివుణ్ణి ఎంతోమంది భక్తులు చాలా ఇష్టంగా కొలుస్తారు. ప్రతినిత్యం అభిషేకాలతో ముంచెత్తుతారు. ప్రధాన ద్వారం దాటగానే ఒక పక్క పాదరసంతో రూపొందిన రసలింగేశ్వరుడు దర్శనమిస్తాడు. పాదరసం విడిగా ఉంటే కరిగిపోతుంది కనుక ఒక గదిలో ఉంచి ఆయనకు చల్లని గాలులు వీచేలా ఏసీ అమర్చారు. అద్దాల ద్వారం గుండా స్వామిని దర్శించుకోవచ్చు. 350 కిలోలు గల పాదరసంతో రూపొందిన శివలింగం దివ్యానుభూతిని కలుగచేస్తుంది. ఇక ప్రధాన ఆలయంలో శివుడు లింగాకృతిలో దర్శనమిస్తాడు. ఆలయంలో స్వయంగా అందరూ అభిషేకాలు చేసుకోవచ్చు. జగమంతా ఆయన స్వరూపమే అంటారు. భక్తజన కోరికలు తీర్చే కొంగు బంగారమని విశ్వసిస్తారు. ఆయన ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అని నమ్ముతారు. ఆయనే భోళాశంకరుడు, అభిషేక ప్రియుడు, సమస్త జగానికి సృష్టి స్థితి లయకారుడు అని నమ్ముతారు. కృష్ణానది ఒడ్డున వెలసింది ఈ ఆలయం. పచ్చని పంట పొలాల మధ్యన ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉంటుంది. మహాశివుణ్ణి కొలవడానికి ఎన్నో దేవాలయాలున్నాయి. ఈ ఆలయానికి వచ్చిన భక్తుల కోరికలు ఇట్టే తీరతాయని నమ్మకం. పిల్లలు లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుందని భక్తుల విశ్వాసం. కోటి లింగాల ప్రతిష్టాపన ఉన్న ఈ ఆలయం భక్తులు స్వయంగా లింగ ప్రతిష్ఠ చేయడం విశేషం. ఈ ప్రదేశం ఎంతో అద్భుతం. కోటి శివలింగాలు, ఎన్నో వేల నాగప్రతిష్ఠలు, నవగ్రహాలు, విడివిడిగా ఉపాలయములు, మనకు ఊహలకు అందని విధంగా ఉంటుంది ఈ ఆలయం. ఎన్నో రకాల గణపతి విగ్రహాలు ఉన్నాయి. తప్పనిసరిగా చూడవలసిన ఒక ముఖ్యమైన పుణ్యక్షేత్రము. ప్రతి ఆలయంలో శివుడు కొలివితీరి ఉన్నాడు. ఇక్కడే భక్తులు ప్రతిష్ఠించిన కొన్ని వేల లింగాలు, వాటితో పాటే కొన్ని చిన్న చిన్న రసలింగాలు కూడా ఉన్నాయి. ఒక పక్క నవగ్రహాలు, ఆలయాలు, వలయాగ్రహాలు అన్నీ ఉన్నాయి. నవగ్రహాలు వారి కుటుంబాలతో సహా కొలివితీరి ఉన్నాయి. మరోపక్క నక్షత్ర వనాలు కంటికి కనువిప్పుగా ఉన్నాయి. అనేక రకమైన చెట్లు, పచ్చని పొలాల మధ్య ఎంతో ఆహ్లాదకరమైన ఒక మంచి పుణ్యక్షేత్రము. ఎంతోమంది భక్తులు చాలా ఇష్టంగా కొలుస్తారు ఈ ప్రదేశాన్ని, ఈ దేవాలయాన్ని. ప్రతినిత్యం అభిషేకాలతో ముంచెత్తుతారు. కొన్ని దేవాలయాలు భక్తులు నిర్మిస్తే కొన్ని
ఆలయాలు దేవదేవుడే స్వయంభూగా నిర్మిస్తాడు అని చెప్తుంటారు. లింహపట్స్వః ఇలాంటి ఆలయము సంధినిమ్నౌతే తథా ఈ సంహారేతి గుంటూరు సక్తయః జిల్లాలోని తథా కోటిలింగేశ్వర స్వామి సంహార్యః శైవ తథాగతి. క్షేత్రము. ఇక్కడ హోమాలు చేయబడతాయి. ప్రతినిత్యం అన్నదానం ఉంటుంది. ఇక్కడ హోమాలు చేయడానికి పెద్ద పెద్ద ఆలయాలు కూడా ఉన్నాయి. నవగ్రహాల పూజలు అన్నీ ఏవైనా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ మనకు ఒక మంచి అనుభూతి అనేది కలుగుతుంది. మనసుకు ప్రశాంతత, ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో ఎంతో సంతృప్తిని, ఎంతో మంచి వాతావరణంలో ఉన్నామనే ఫీలింగ్ కలుగుతుంది ఫ్రెండ్స్. ఎన్నో రకాల నాగప్రతిష్ఠలు ఎంతోమంది వాళ్ళే స్వయంగా ప్రతిష్ఠించారు. ఇలాంటి అవకాశం ఎక్కడా ఉండదు. ఇది కైలాస్ ధామ్. ప్రతినిత్యం అన్నదానం ఉంటుంది. చూసారా శివుని విగ్రహము ఎంత మంచిగా ఉందంటే మనము తప్పనిసరిగా చూడవలసిన ఒక ముఖ్యమైన ఆలయము అని చెప్పుకోవచ్చు. కోటి లింగాలు ఉన్నాయి ఫ్రెండ్స్. స్వయంగా మనమే అభిషేకాలు చేసుకోవచ్చు. ఎక్కడ అంటే ఇది మన ఆంధ్రప్రదేశ్లోనే ఉండడం మనకి చాలా అదృష్టం. గుంటూరు జిల్లా తుళ్ళూరు మండలంలోనే ఉంది ఫ్రెండ్స్. ఇది దక్షిణామూర్తి స్వామి ఆలయం. భైరవ స్వామి, ఊరు భైరవ స్వామి, కపాల భైరవ స్వామి. ఇక్కడ లేని ఆలయం అంటూ ఏమీ లేదు ఫ్రెండ్స్. మనం వెళ్ళే కొద్ది ఆలయాలు వస్తూనే ఉంటాయి ఫ్రెండ్స్. మహాకాల భైరవీదేవి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.